మానసిక సమస్యలతో ఉన్న వాళ్ళని ఎలా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ జరిగిపోతాయి అండ్ వాళ్ళ మూడ్స్లో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి విత్డ్రా అయిపోతారు. అంటే ఎవరిని కలవడం ఇష్టపడరు, వాళ్ళు అలోన్గా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, వాళ్ళకంటూ ఒక రూమ్, ఆ రూమ్లోనే కొంచెం డార్క్గా చేసేసుకొని అండ్ వాళ్ళ వస్తువులు అవి మాత్రమే ఉండాలి, ఎవరు లోపలికి రాకూడదు. సో అలాగేంటంటే కంప్లీట్గా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ నుంచి విత్డ్రా అయిపోతారు. అండ్ ఆల్సో వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. ఏది ఒక నిర్ణయం తీసుకోలేరు, ఏది చెప్పినా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. మనం ఏదన్నా అడిగితే కూడా సమాధానం సరిగ్గా చెప్పలేరు. వాళ్ళు మోస్ట్లీ మాట్లాడకుండా ఉంటారు. ఒకవేళ మాట్లాడినా దాంట్లో క్లారిటీ ఉండదు. అండ్ ఆల్సో వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్డ్గా ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళకి బెటర్మెంట్ కంటే కూడా వాళ్ళు ఇంకా విత్డ్రా అయిపోతూ సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటారు అన్నమాట. వాళ్ళని వాళ్ళు హాని చేసుకునేలాగా ఉంటారు. అండ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏది జరుగుతున్నా సరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఒక యూత్ ఉన్నారు, సో ఇఫ్ దాట్ యూత్ ఈస్ గోయింగ్ త్రూ దిస్, ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఇలానే ఉండడానికి మీరే కారణము అన్నట్టుగా. అండ్ ఆల్సో అది ఒక కంఫర్ట్ జోన్గా క్రియేట్ చేసేసుకొని దాంట్లోనే ఉంటారు. కానీ వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, లేదా ఏదైనా ఒక పర్టికులర్ ఫుడ్ తినాలనుకుంటే అదే కావాలి వాళ్ళకి. పేరెంట్స్ ఎంత మదర్ ఎఫర్ట్ పెట్టి ఏం చేసినా సరే దే డోంట్ లైక్ ఇట్. సో ఇలా ఏంటంటే మనకి వాళ్ళ బిహేవియర్ చేంజ్లో అండ్ మూడ్ చేంజ్లో అర్థమైపోతుంది వాళ్ళ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్, అది ఏదో జరుగుతుంది వాళ్ళకి అని అర్థమైపోతుంది మనకి.